ఏమిటి నిజంగానే అబద్ధాలు చెప్పారా లేదా నిజాలు చెప్పారా? కళలో కూడా అబద్ధం చెప్పనని ఆయన అంటున్నారు. నేడు తన హెరిటేజ్ ని కాపాడుకోవడం కోసం, అదే విధంగా తను చేసిన తప్పులను కప్పిపుచ్చుకోవడం కోసం బొంకుతూ చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో అబద్ధాలే పరమావధిగా నిన్న ప్రసంగం మొత్తం కొనసాగించారు. వాటిలో మచ్చుకు ఒక 10. ఒకటి ఎన్డీడీబీ రిపోర్ట్ ప్రకారమే జంతుకోవు కలిసింది, పందుకోవు కలిసింది, ఫిష్ ఆయిల్ కలిసింది, గొడ్డు మాంసం కలిసిందని చెప్పి నేను చెప్పాను అధ్యక్ష అని చెప్పి మాట్లాడుతున్నాడు సార్. కానీ వాస్తవంగా ఎన్డీడీబీ రిపోర్ట్ లో నోట్లో మినహాయింపులు ఇచ్చారు సార్. ఈ మా రిపోర్ట్ కి ఖచ్చితత్వం అనేది లేదు అని చెప్పి ఎన్డీడీబీ ఇస్తే పట్టించుకోకుండా శ్రీవారి యొక్క లడ్డు మీద విషం జిమ్మింది వీళ్ళు కదా సార్. అబద్ధం నెంబర్ 2 సార్, నిబంధనలు మార్చి డైరీలు తీసుకొచ్చారని చెప్పారు సార్. నిబంధనలు మార్చడం వల్ల వచ్చినటువంటి ఒక్క డైరీ ఉందా? అన్ని పాత డైరీలే సార్. ప్రీమియర్ ఆగ్రో, హర్ష ఫ్రెష్ డైరీ, బోలే బాబా, సుఖీ, గోవింద్, ఏఆర్, వైష్ణవి, ఇవన్నీ కూడా నారాబాబా డైరీ సిండికేట్ లో ఒక మొక్కలు సార్. అబద్ధం నెంబర్ 3 సార్, చిన్నప్పన్న సుబ్బారెడ్డి పిఏ, సుబ్బారెడ్డి చెప్పకుండా ఓ పిఏకి ఎక్కడి నుంచి వచ్చిందండి ఇంత ధైర్యం? ఎవరిచ్చారండి ఇతనికి ఇంత హక్కు? ఎవరు ధైర్యంతో చేశాడండి అన్నారు సార్. సార్ చిన్నప్పన్న అనే అతను వైవి సుబ్బారెడ్డి గారి పిఏ కాదు సార్, వేమిరెడ్డి గారి పిఏ అనేది సుస్పష్టం. ఇక పిఏల భాగవతాల గురించి ఆయన మాట్లాడకూడదు సార్. చంద్రబాబు నాయుడు గారి యొక్క పిఏ పెండ్యాల శ్రీనివాస్, ఎస్పెషల్లీ పెండ్యాల శ్రీనివాస్ 2000 కోట్ల రూపాయల ఇన్కమ్ ట్యాక్స్ కేసులో పారిపోయాడు సార్ అమెరికాకి. అబద్ధం నెంబర్ 4 సార్, కల్తీ నెయ్యి వైసీపీ హయాంలోనే జరిగిందంట సార్. సార్ నెయ్యి టెస్ట్ చేసింది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో వచ్చినటువంటి ట్యాంకర్లోది. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో కల్తీ నెయ్యి వచ్చింది, రిజెక్ట్ చేయబడింది. మళ్ళీ కల్తీ నెయ్యి, రిజెక్ట్ చేయబడినటువంటి కల్తీ నెయ్యి దొడ్డిదారిని వచ్చి లడ్డూలు తయారు చేశారు అని చెప్పేసి సిబిఐ చార్జ్ షీట్ పేజ్ నెంబర్ 44 వెరీ క్లియర్ గా వచ్చింది. ఆ కల్తీ పాపం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో అయితే వైఎస్ఆర్సీపీకి అంటగట్టడం కోసం అబద్ధం ఆడుతా ఉన్నాడు సార్. సార్ అబద్ధం నెంబర్ 5, బోమన కరుణాకర్ రెడ్డి గారు క్రిస్టియనా? బుద్ధి జ్ఞానం లాంటివి ఉండాలి సార్. నేను అడుగుతున్నాను సార్, బోమన కరుణాకర్ రెడ్డి గారు తన కుమార్తెని క్రిస్టియన్స్ కి ఇచ్చాడు వాస్తవమే, కానీ తాను హిందూ సాంప్రదాయం ప్రకారం పెళ్లి పత్రిక దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే వచ్చిన అతిథుల దగ్గర నుంచి మొత్తం చూపెడుతూ తాను హిందూ సాంప్రదాయం ప్రకారం తన కుమార్తె పెళ్లి చేశారు. మరి అతను క్రిస్టియన్ అయితే ఇద్దరు హిందూ భార్యలకి విడాకులు ఇచ్చేసి ఒక క్రిస్టియన్ భార్యను తెచ్చుకున్న ఆయన సనాతన ధర్మ పరిరక్షకుడు ఎట్టవుతాడు? ఎట్ట హిందూ అవుతాడు? దానికి కూడా చంద్రబాబు నాయుడు సమాధానం చెప్పాలి సార్. సార్ అబద్ధం నెంబర్ 6, వైవి సుబ్బారెడ్డి గారి సతీమణి స్వర్ణలత బైబిల్ పట్టుకున్నారు, క్రిస్టియన్స్ వీళ్ళకి ఎట్టిస్తారా? సిగ్గుపడాలి సార్ నిజంగా. ఎందుకంటే వైవి సుబ్బారెడ్డి గారి గురించి, వాళ్ళ సతీమణి గారి గురించి ఒంగోలు జిల్లా పరిసర ప్రాంతాల్లోనే కాకుండా చాలా చోట్ల బాగా తెలుస్తారు. ఆవిడ బైబిల్ పట్టుకుంటే క్రిస్టియన్ అయిపోతే నువ్వు మరణాత అనే సభలకి వెళ్ళి బైబిల్ వాక్యాలు చదువుతావు కదా, మరి నువ్వు ఎట్ట హిందూ అయినావు? వెంకటేశ్వర స్వామి నీ కులదైవం ఎట్టేయండు? మరి సమాధానం చెప్పు. నీ లాజిక్ ప్రకారమే అడుగుతా ఉన్నాం. ఎస్. అబద్ధం నెంబర్ 7 సార్, రాముని తల నరికారు, హిందూ ఆలయాల మీద దాడులు చేశారా? రామును తల నరికిన అతనికి ఏదైతే సీఎంఆర్ఎఫ్ రిలీఫ్ ఫండ్ ఇచ్చింది మీరు కదా, సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని బదనాం చేయడం కోసం ఆలయాల మీద, విగ్రహాల మీద దాడులు చేసినటువంటి దాష్టికులు మీరు కదయా. వాటి మీద ఎన్ని కేసులు పెట్టాం మేము? 42 గుళ్ళు పుష్కరాల పేరుతో కూల్చి ఆ విగ్రహాలని, ఉత్సవమూర్తుల్ని, మూల విరాట్లని మున్సిపాలిటీ తొట్టుల్లో వేసి గుడులు ఉండాల్సిన చోట మొబైల్ టాయిలెట్లు కట్టినటువంటి హిందూ ధర్మ ద్రోహి నువ్వైతే వాటిని పునర్నిర్మించింది జగన్మోహన్ రెడ్డి గారు. అబ్బా మర్చిపోతే ఎట్లా చంద్రబాబు నాయుడు గారు? హిందూ ధర్మం మీద దాడి అంటే అది. నెక్స్ట్ అబద్ధం నెంబర్ 8 సార్, ఇది జనాలకు కూడా తెలియాల్సినటువంటి అవసరం ఉంది సార్. తిరుమల 2 కొండలు వైఎస్ఆర్ చేస్తే 7 కొండలు చేసేదాకా నేను ఆగలేదంటారా సార్? ఇది ఎంత సిగ్గుపడాల్సిన అంశం ఏంటో సార్. వీళ్ళు జయచంద్ర నాయుడు అనే చేత కేసు వేయించి పంచాయతీ ఎలక్షన్స్ జరగాలి అంటే కొత్త హైకోర్టు కొట్టేసిన తర్వాత ఏనుగురబ్బా పైన ఎన్నికలు జరగడం అనడానికి అని చెప్పేసి వాటిని కోర్టు చేస్తూ ఆయన ఏమి తిరుమలకు సంబంధించి బౌండరీస్ నిర్ణయించలేదు సార్. బౌండరీస్ నిర్ణయించేది రెవెన్యూ శాఖ, కానీ ఆయన పంచాయతీరాజ్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ కి సంబంధించి ఆయన ఇచ్చింది ఏంటంటే తిరుమలకు సంబంధించి ఈ ప్రాంతంలో ఎక్కడా కూడా మీరు రాజకీయ సభలు, సమావేశాలు అవి కూడా పెట్టకూడదని నిషేధిస్తూ, పంచాయతీ ఎన్నికలు జరగకూడదని నిషేధిస్తూ వాటిని ఒక ధార్మిక క్షేత్రం, ఆధ్యాత్మిక క్షేత్రం, టౌన్షిప్ గా దివ్యక్షేత్రంగా ఆయన ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఇదే సార్ 17th బైబిల్ మిషన్ లో జీవోఎంఎస్ నెంబర్ 746, 747 రద్దు చేస్తానని ఇంత పచ్చిగా దొరికిపోయిన తర్వాత కూడా పచ్చి అబద్ధాలు మాట్లాడుతా ఉన్నారు సార్. ఇక సార్ అబద్ధం నెంబర్ 9 సార్, హెరిటేజ్ మీద బురదల్లే కార్యక్రమం చేస్తున్నారు. నేను రాజకీయాల్లో ఉన్నా, అందుకే కొన్ని నియమాలు పెట్టుకున్నాను. ప్రజలకు, ప్రభుత్వానికి, దేవాలయానికి, వేటికి కూడా
ప్రభుత్వానికి దేవాలయానికి Right, హెరిటేజ్ right. నుంచి మేము Okay, సప్లై కానీ చేయమన్నాం ఇక- సార్. హెరిటేజ్ కు సంబంధించి రిజైండర్ లో సార్ 2015-19 మధ్య ఏపీ ప్రభుత్వ ఆలయాలకి 1.5 కోట్ల మజ్జిగ సప్లై చేసినట్టుగా హెరిటేజ్ ఒప్పుకుంది. 14 నుంచి 19 మధ్య 21.19 కోట్ల విలువైనటువంటి నెయ్యిని ప్రభుత్వానికి సప్లై చేసింది హెరిటేజ్ సార్. ఓహో. పచ్చి అబద్ధం కదా, దానిలో 10వ అబద్ధం సార్. ఇది ఆర్టీసీ టికెట్ల వెనక అన్యమత ప్రచారం చేశారని చెప్పి అసెంబ్లీ సాక్షిగా పచ్చి అబద్ధం మాట్లాడారు సార్. సార్ ఇది దానికి అసలు వాస్తవం ఏంటంటే వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన కొత్తలోనే మా మీద వేసినటువంటి బురద సార్. వాస్తవంగా ఆర్టీసీ టికెట్ల వెనక అన్యమత ప్రచారం టీడీపీ వాళ్ళు చేసిన నిర్వాహకమే సార్. అన్యమత ప్రచారంతో పాటుగా ఏదైతే బెట్లహాంకి మీకు ఇస్తున్నామనే దాంతో పాటుగా చంద్రబాబు నాయుడు గారు తన సెల్ఫ్ డబ్బా కొట్టుకోవడం కోసం స్పెషల్ ఆర్డర్ ఇచ్చి మరి టికెట్ల వెనకాల ముద్రించింది చంద్రబాబు నాయుడు గారు సర్కారే. టికెట్ల వెనకాల అన్యమత ప్రచారం చేసింది చంద్రబాబు. Right. ఎవరు హిందూ ధర్మాన్ని కాపాడారు, కాపాడారు. ఎవరు హిందూ ధర్మాన్ని మంట కలిపారు.